Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. ఊహించిందే జరిగింది. సామాన్యుడికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఎంతకాలం ధరల పెంపుపై కాస్త రిలీఫ్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ వాత పెట్టాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ రేటును 3 రూపాయల మేర పెంచాయి. సిఎన్జి పైన 2 రూపాయలు షాక్ ఇచ్చాయి. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయిల్ కంపెనీలు నష్టాన్ని చవిచూస్తున్నాం. ఇంతకాలం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇరాన్ ఆంక్షల కారణంగా హర్మూజ్లో క్రూడ్ ఆయిల్ షిప్పులు నిలిచిపోవడంతో చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల ఆయిల్ కంపెనీలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను సవరించాయి. లీటరుపై 3 రూపాయల మేర పెంచాయి. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 3 రూపాయల మేర పెరగడంతో ఆ ప్రభావం చైన్ రియాక్షన్లా అన్ని రంగాలపైన ప్రభావాన్ని చూపుతుంది. 2 వీలర్ కార్లు వాడేవారికి నెలవారీ పెట్రోల్ బిల్లు పెరుగుతుంది. డీజిల్ ధర పెరగడం వల్ల ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్ బస్సుల ఛార్జీలు పెరిగే అవకాశం కూడా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలపైన ఈ పెంపు ప్రభావం ఉంటుంది. దేశంలో దాదాపు 80% సరుకుల రవాణా లారీలు, వ్యాన్ల ద్వారానే జరుగుతుంది. డీజిల్ ధర పెరగడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి రోజువారీ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి ఇంటి బడ్జెట్ తలకిందులవుతుంది. పెట్రోల్ ధరల పెంపుపై ముందుగానే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ట్వీట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎలక్షన్ రిలీఫ్ ముగిసిందని, ఇక ధరల వాత రెడీగా ఉందని ట్వీట్ చేశారు. ఏప్రిల్ 29 తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ సహా అన్ని రేట్లు పెరిగే అవకాశం ఉంది అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు రాహుల్. ఆయిల్ ధరలు చౌకగా ఉన్నప్పుడు వాటి ద్వారా లాభాలు పొందిన మోదీ ప్రభుత్వం ధరలు పెరిగిన తర్వాత వాటి భారం ప్రజలపై మోపుతోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. అప్పుడు రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే కేంద్రం ఇవాళ పెట్రో బాంబు పేల్చింది. దీంతో అందరూ ఇప్పుడు రాహుల్ ట్వీట్ని గుర్తు చేసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై ఫైర్ అయింది. ఎన్నికల సమయంలో ధరలను స్థిరంగా ఉంచి ఓట్లు వేయించుకున్నాక ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు అని కాంగ్రెస్ విమర్శించింది. ప్రధాని మోదీని ద్రవ్యోల్బణ సూత్రధారిగా అభివర్ణిస్తూ ఈ పెంపు సామాన్యుల నడ్డి విరుస్తోందని ట్వీట్ చేసింది. ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయి అని రాహుల్ గాంధీ ఏప్రిల్ చివరి వారం చివరిలోనే హెచ్చరించారు. ఇప్పుడు అదే నిజమైంది అని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు కుప్పకూలిన సమయంలో మోదీ ప్రభుత్వం బిలియన్ల కొద్దీ లాభాలను ఆర్జించిందని, అయితే సంక్షోభం తలెత్తినప్పుడు ఆ భారాన్ని ప్రజలపై నెట్టేసిందని మండిపడ్డారాయన. ఈ ప్రభుత్వం యొక్క సంక్షోభ నిర్వహణ అంతా కేవలం అదానీని విచారణల నుంచి కాపాడడానికే పరిమితమైందని, సామాన్య ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు కేసీ వేణుగోపాల్. పేదలకు భరోసా ఇచ్చే ప్రణాళికలు రూపొందించాల్సింది పోయి రోజు రోజుకు ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనతో ప్రజలు ఇప్పటికే పూర్తిగా విసిగిపోయారని కేసీ వేణుగోపాల్ విమర్శించారు. పెట్రోల్ ధరల పెంపుపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటరిక్గా ట్వీట్ చేశారు.
ప్రజలు ముందుకు సాగాలి అంటే సైకిల్ ఒక్కటే మార్గం అంటూ ఒక కార్టూన్ షేర్ చేశారు. సైకిల్ కన్నా ఉత్తమమైనది ఏదీ లేదు అని ఇదివరకే చెప్పామన్నారు. తమ పార్టీ సమాజ్వాదీ పార్టీ గుర్తైన సైకిల్పై వెళుతున్న కార్టూన్ను ఎక్స్లో పోస్ట్ చేశారు అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ చేసిన ట్వీట్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఈ ట్వీట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ ద బైసైకిల్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్, ద సైకిల్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ సైకిల్పై తొక్కుకుంటూ వెళ్తున్న కార్టూన్ పోస్ట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ ద సైకిల్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అంటూ సెటరిక్గా ట్వీట్ చేశారు. పెట్రోల్ ధరల పెంపుపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉన్న కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రజలపై భారం మోపకూడదు అనే ఉద్దేశంతోనే డీజిల్ పెట్రోల్పై 3 రూపాయల మేర పెంచింది కేంద్రం అని తెలిపారు. రాష్ట్రంలో ఇంధన కొరత రాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, నిరంతరం సమీక్ష చేస్తున్నామని అన్నారు నాదెండ్ల మనోహర్. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షోభం, గల్ఫ్ ప్రాంతంలో ఏ విధంగా యుద్ధ వాతావరణం దాదాపు 3 నెలల నుంచి కొనసాగుతున్నా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెరిగిన ఇంధన ధరల్ని వాళ్ళు బేర్ చేసుకుంటూ ప్రజలపైన ఈ కష్టం పడకూడదనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుదీర్ఘమైన ఆలోచనతోటి ప్రజలపైన ఈ భారం మోపితే అనేక రంగాలపైన కూడా ప్రభావం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి హెచ్ఎస్డి డీజిల్ 3 రూపాయలు, అదేవిధంగా మోటార్ స్పిరిట్ పెట్రోల్ అంటాం అది కూడా 3 రూపాయలు ఈరోజు ఉదయం నుంచి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనుక్షణం దీనిపైన మేము సమీక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొరత లేకుండా, ప్యానిక్ బయింగ్ లేకుండా, ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో ఆ వార్తలు చూసి ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం ప్రతిరోజు మేము ఈ 3 కంపెనీస్ తోటి కూడా సమీక్షించుకుంటూ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ మనవి ఏంటంటే ఈ సందర్భంగా నిన్న క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించాం. ప్రజలు ఈ ఇంధన ధరలు పెరిగిన సందర్భంగా ఈ సమస్య మన కోసమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. రాబోయే రోజుల్లో దీనికి ప్రత్యేకంగా ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ కొంచెం పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా వీలైనంతవరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ప్రభుత్వ కార్యాలయాల్లో కేంద్ర వాళ్ళకి ప్రతిరోజు వెళ్ళే పనుల్లో కూడా ఎక్కడ కూడా సమస్య లేవనెత్తకుండా అదనంగా సౌకర్యాలు కల్పించడానికి కోసం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుపై కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు సిపిఐ, సిపిఎం నాయకులు. సామాన్యుడిపై భారం పడుతుందని ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిన్న అర్ధరాత్రి నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో అయితే ఇటు సామాన్యుడి పైన పెనుభారం పడినటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా సామాన్యుడి నడ్డి విరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు నిరసనగా ఈ సిపిఐ ఆధ్వర్యం లోపల, సిపిఎం ఆధ్వర్యం లోపల ఇటు ఆటో లాగుతూ కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి అని చెప్పి సిపిఎం పార్టీ తమ నిరసన వ్యక్తం చేస్తున్నది. ఆటో లాగుతూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా నిన్న రాత్రి నుంచి పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు పెరగడంతో అయితే సామాన్యుల పైన భారం పడుతున్నది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ విషయాన్ని కూడా రాహుల్ గాంధీ కొద్ది రోజుల ముందే ట్వీట్ కూడా చేశారు. చూసారా ట్వీట్ను మీరు?
ట్వీట్ను చూసాం. ప్రతిపక్షాలు ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోవడంతోనే ఇబ్బడి ముబ్బడిగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు మళ్ళీ పెంచుతారని చెప్పేసి పదే పదే చెప్పినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం బీజేపీ నాయకులు ఉత్తర కుమార ప్రగల్భాలు మేము పెంచాము, ఈ దాడులు ఇది మొత్తం కూడా దేశవ్యాప్తంగా మేము మా ప్రభుత్వం ఉన్న రోజులు మేము పెంచామని చెప్పేసి ఉదరగొట్టిలు. కానీ మొన్ననే మళ్ళా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతామన్న ఇండికేషన్స్ కూడా వచ్చినాయి. అప్పటి కూడా మళ్ళీ కిషన్ రెడ్డి అన్నట్టు ఆయన కేంద్ర మంత్రి అట్లేం లేదని చెప్పిండు. వెంటనే అదే రోజు గ్యాస్ బండ 1000 రూపాయలు పెంచారు. అంటే కేంద్ర మంత్రికే తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం పెట్రోల్ డీజిల్ సిఎన్జి ధరలు పెంచిండు. ఇలా 3.5 రూపాయలు పెట్రోల్ మీద, 5 రూపాయలు డీజిల్ మీద, సిఎన్జి కిలోకు 2 రూపాయలు పెంచి సామాన్యులపైన ధరాఘాతం చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. సామాన్యులపైన పెనుభారాలు వేస్తూ సంపన్నులకు రాయితీలు ఇస్తూ కార్పొరేట్లకు ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నాడు. ఈ బీజేపీ వచ్చిన కాంచెల్లి ఈ 12 సంవత్సరాల నుంచి బీజేపీలు పదే చెప్తున్నారు అచ్చే దిన ఆగాయా అని చెప్తారు. కానీ దేశ ప్రజలు సచ్చే దినాలు వచ్చినాయి. దేశ ప్రజలు ఎక్కడ కూడా బాగులేరు. ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశ సుస్థిరత్వం కోసం ఎక్కడా నరేంద్ర మోడీ పనిచేయట్లేదు. కార్పొరేట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నాడు. సంపన్నుల కోసం దోచిపెట్టడం కోసమే పనిచేస్తున్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాల విమర్శలను కూడా సద్విమర్శలుగా చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మొన్నటి ఎన్నికల్లో 303 పార్లమెంటు స్థానాల నుండి 240 పార్లమెంటు స్థానాలు పడగొట్టారు. రేపు రాబోయే కాలంలో ప్రజలు ప్రత్యక్షంగా కొన్ని సందర్భాల్లో ఉద్యమాలు రాకపోవచ్చు, కానీ వాళ్ళన్నీ గమనిస్తున్నారు. ఈ బీజేపీ వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఇబ్బడిగా పెరిగాయి. సామాన్యులు బతకలేని పరిస్థితి వచ్చింది. మధ్యతరగతి ప్రజల జీవన అగమ్య గోచరంగా తయారైంది. ఈ బీజేపీని గద్దెదించే రోజుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ బీజేపీని రాజకీయంగా బొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆటో లాగితే ఎందుకు నిరసన తెలుపుతున్నారు? మరి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి చూస్తున్న వారికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కళ్ళు తెరవడం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు చూడొచ్చు, రాహుల్ గాంధీ జనవరి 28 నాడు, మన ఏప్రిల్ 28 నాడు ట్వీట్ చేసిండు, ఎలక్షన్ రిలీఫ్ ఓవర్, ఇన్ఫ్లెక్షన్ హీట్ రెడీ అని చెప్పి. 29 నాడు నుంచి, ఆఫ్టర్ 29 నుంచే చేస్తారని చెప్పి. ఇది చూసిరా మీరు ట్వీట్ని? ఈ ట్వీట్ను చూసాం. ఈ ట్వీట్కు వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు కూడా ట్వీట్లు చేసిర్రు. ఈయన ఇట్లే మాట్లాడతాడు, ఈయనకి ఏం తెలియదు అని చెప్పారు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ ట్వీట్ నిజమైంది, ప్రతిపక్షాల ఆరోపణలు నిజమైనాయి. రేపు భవిష్యత్తులో ఇంకా మరిన్ని బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ప్రజాబాహుల్యంతో కూడుకున్నటువంటి ఆందోళనల పోరాటాలు ఖచ్చితంగా వస్తాయి. వారి విధానాలే ఈ పోరాటాలకు మూలంగా ఉంటాయని చెప్పి స్పష్టం చేస్తారు. నిన్న సాక్షాత్తు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కూడా ఎలాంటి ధరలు ఉండదని చెప్పారు. కానీ తెల్లారి వరకు పెరిగినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు బీజేపీ 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టడం కోసము మేము పెట్రోల్ పెంచము, డీజిల్ ధరలు పెంచము, గ్యాస్ ధరలు పెంచమని చెప్పారు. ఇప్పటి వరకు గ్యాస్ కొరత లేదని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్తా ఉన్నది. కానీ గ్యాస్ ఇప్పటి వరకు బుక్ చేసినాక నెల రోజుల దాకా కూడా గ్యాస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అసలు గ్యాస్ బుక్ కావడం కూడా లేదు. అసలు ఏ నెంబర్ కొడితే ఆ నెంబర్ కూడా కలవడట్లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే పేద ప్రజలను ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పి పేద ప్రజలను దోసుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తూ ఉన్నది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం మూలంగా ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెరుగుతాయి. ప్రయాణ ఛార్జీలు పెరుగుతాయి, రవాణా ఛార్జీలు పెరుగుతాయి. పప్పు, ఉప్పు, రోజు వాడుకునేటువంటి వస్తువుల ధరలు కూడా తీవ్రంగా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. బీజేపీ చెప్పేది ఒకటి, చేసేది మరొక విధంగా ఉంది. ఈరోజు బీజేపీ కార్పొరేటు వ్యక్తులకు కొమ్ముగాసే విధంగా వ్యవహరిస్తూ పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపైన తీవ్రమైనటువంటి భారాలు వేస్తూ ఉంది. ఎలక్షన్ల దాకానేమో ప్రజలను మభ్యపెట్టి మతం పేరుతోటి, అట్లాగే దేవుళ్ళ పేరుతోటి రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకుంటున్నారు. ఆ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచి ప్రజలను రానున్న రోజుల లోపల సిపిఎం పార్టీ తరఫున ఎలాంటి నిరసనలు తెలుపుతారు? వామపక్ష పార్టీలు అన్ని కలుపుకొని, ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన పైన కూడా మేము పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళన పోరాటాలు చేస్తాం. బీజేపీ అచ్చేదిని చెప్తా ఉన్నది, అచ్చేదిని కాదు ఇదన్నీ ప్రజలు సచ్చేదిన చేస్తూ ఉన్నది. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పార్లమెంటు బండి సంజయ్ కొడుకేమో మైనర్ అమ్మాయిలను వేధించుకుంటూ ఆకతాయిలుగా ఇట్లా చేస్తున్నాడు. ఈయన బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు. బేటీ లేదు, బేటీ లేదు, బేటా లేదు. కాబట్టి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ట్యాక్సీల రూపంలో ప్రజలను దోసుకుంటుంది. కాబట్టి ఈ బీజేపీని ఎక్కడ ఎన్నికలు జరిగినా రానున్న రోజుల్లో భారతదేశం నుండి బీజేపీని పారదోలితేనే తప్ప ఈ దేశానికి ఉపశమనం ఉంటుంది. లేదంటే ఈ భారతదేశంలో ప్రజలను దోచుకొని కార్పొరేట్ శక్తులకు బీజేపీ అండగడుతుంది. కాబట్టి బీజేపీ హటావో, భారత్ బచావో.
ఇది మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినటువంటి నేపథ్యం లోపల బీజేపీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిన్న రాత్రి ఎలాంటి రేట్లు పెరగవని చెప్పినా కానీ తెల్లారేసరికి రేట్లు పెరిగాయి. మొత్తంగా బేటీ బచావో బేటీ పడావో కాదు, అదేవిధంగా ఇటు వచ్చే దీని కాదు సచ్చే దీనిలు వచ్చాయని చెప్పి సిపిఎం పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్.